ఎయిర్టెల్ అండ్ జియో అసలు కాంపిటేటర్సే కాదు. ఇన్ఫాక్ట్ ఈ రెండు కంపెనీస్ ని క్లోజ్ చేయడానికి ఒకరు చూస్తున్నారు. ఆ విలన్ ఎవరో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్. ఒకప్పుడు 1 GB ఆఫ్ డేటా అనేది 230 రూపీస్ ఉండేది. కానీ సెప్టెంబర్ 5th 2016 లో లాంచ్ అయిన ఈ జియో వలన మన ఇండియాలో 1 GB ఆఫ్ డేటా కాస్ట్ అనేది 230 రూపీస్ నుంచి 10 to 15 రూపీస్ కి తగ్గింది. ఇంత తక్కువ ప్రైస్ కి డేటా ఇస్తున్నా కూడా ఈ జియో కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ అవడానికి రీజన్ ఏంటి? లక్క లేదంటే వెల్ ప్లాన్ స్ట్రాటజీయా? జియో రాకముందు మన ఇండియాలో దాదాపుగా 11 టెలికాం కంపెనీస్ ఉండేవి కదా. జియో వచ్చాక ఇవన్నీ ఎందుకు కనుమరుగైపోయాయి? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అసలైన విల్లర్ మీరు కామెంట్ చేసిన పేరు కాదు అని. జియో టెలికాం కంపెనీ 1 GB ఆఫ్ డేటా అనేది 10 రూపీస్ కి మాత్రమే ఇచ్చి కూడా లాభాల్లో ఉండేది. అలాంటిది ఈ ఎయిర్టెల్ కంపెనీ మాత్రం 1 GB ఆఫ్ డేటా అనేది దాదాపుగా 230 రూపీస్ ని చార్జ్ చేసేవారు. అంటే అప్పటి వరకు ఈ ఎయిర్టెల్ కంపెనీ ఎంత ప్రాఫిట్స్ ని జనరేట్ చేసిందో ఒక్కసారి ఆలోచించండి. అండ్ ఇవే కాదు, మన ఇండియాలో ఉన్న ఇతర టెలికాం కంపెనీస్ ఏవైతే మూతపడ్డాయో వాళ్ళందరూ ఎందుకు బ్యాంక్రప్సీ ఫైల్ చేశారు? అండ్ జియో వచ్చాక ఈ ఇంటర్నెట్ కాస్ట్ ఎందుకు ఇంతలా తగ్గాయి? అండ్ ముందుగా చెప్పినట్టు ఈ జియో అండ్ ఎయిర్టెల్ కి అసలైన కాంపిటేటర్ మన ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పాను కదా. దాని గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చెప్పే ముందు మన ఛానల్ నుంచి ఎవ్రీ వీక్ ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ కేస్ స్టడీ వస్తూ ఉంటుంది కదా. వాటిని ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. జియో మన ఇండియాలో ఉన్న ఇతర టెలికాం కంపెనీస్ ని క్లోజ్ చేసేలా చేసింది కదా. ఇప్పుడు అదే జియోని మన ఇండియన్ గవర్నమెంట్ క్లోజ్ చేసేలా చేస్తుంది. అది ఎలాగో కూడా మాట్లాడుకుందాం. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు మన ఇండియాలో టెలికాం బిజినెస్ ఎలా జరుగుతుంది అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కి ఏ విధాలుగా ఈ టెలికాం బిజినెస్ నుంచి ప్రాఫిట్స్ వస్తున్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ టెలికాం బిజినెస్ మన ఇండియాలో చేయాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి ఈ కంపెనీస్ 3 విధాలుగా మనీని ఇస్తుంది. ఫస్ట్ ది ట్యాక్స్, సెకండ్ స్పెక్ట్రమ్ చార్జెస్ అండ్ థర్డ్ వీళ్ళ మెయిన్ ఇన్కమ్ సోర్స్ అదే రెవెన్యూ షేర్. ఈ మూడింటి గురించి క్లియర్ గా చెప్పాలి అంటే ట్యాక్స్ అంటే మనం కట్టే కార్పొరేట్ ట్యాక్స్ నుంచి జిఎస్టీ వరకు ఏవేవైతే ట్యాక్సెస్ కడుతూ ఉంటామో అది ఈ టెలికాం బిజినెస్ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ కి వచ్చే మొట్టమొదటి ఇన్కమ్ సోర్స్. అండ్ సెకండ్ ది స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అంటే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సపోజ్ మీ దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ కి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? మన దగ్గరలో ఉన్న టవర్ నుంచి మీ ఫోన్ కి ఒక సిగ్నల్ వేవ్స్ వస్తున్నాయి కదా, అది తీసుకోవడం వల్ల. ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ అంటే ఏంటో తెలుసా? మన దగ్గర ఉన్న టవర్ నుంచి మన ఇంటికి ఏవైతే వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయో ఆ వేవ్స్ మన ఇండియాలో ట్రావెల్ అవుతున్నాయి కదా, అలా ట్రావెల్ అవుతున్నందుకు ట్యాక్స్ కలెక్ట్ చేసేది ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ అనేది. ఈ చార్జెస్ నార్మల్ గా ఎంత ఎక్కువగా ఉంటాయో తెలుసా? ఒక్కొక్క కంపెనీ సుమారుగా 90,000 crores స్పెండ్ చేస్తాయి ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ఒక్కదానికే. మన ఇండియన్ గవర్నమెంట్ కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ యొక్క ఈ రెవెన్యూ షేర్ గురించి మాట్లాడాలి అంటే సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. గవర్నమెంట్ టెలికాం కంపెనీస్ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది, మీరు ఎన్నైనా చేసుకోండి, ఏ బిజినెస్ అయినా చేసుకోండి, మీరు టెలికాం బిజినెస్ లో ఉన్నారు కాబట్టి మీరు కస్టమర్స్ దగ్గర కాల్ చేస్తున్నందుకు, ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తున్నందుకు ఈ రెండింటికి మీరు మనీ చార్జ్ చేస్తున్నారు కదా, దానికి కూడా మాకు రెవెన్యూ షేర్ ఇవ్వండి అని మన ఇండియన్ గవర్నమెంట్ అడిగింది. ఈ టెలికాం కంపెనీస్ కూడా ఓకే రెవెన్యూ షేరే కదా, వచ్చిన లాభంలోనే ఎంతో కొంత షేర్ ఇవ్వాలి కదా, ఓకే అని చెప్పారు. దీనికి టెలికాం కంపెనీస్ ఓకే అనే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఓకే అని చెప్పింది. కానీ కరెక్ట్ గా ఇదంతా జరిగిన తర్వాత 2003 లో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ టెలికాం బిజినెసెస్ మీద కోర్టులో కేసు వేశాయి. అది ఎందుకో తెలుసా? ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏమడిగింది? ఎస్ఎంఎస్ అండ్ కాల్స్ రిలేటెడ్ గా ఏవైతే రెవెన్యూ జరుగుతూ ఉంటుందో దాంట్లో ఎంతో కొంత షేర్ అడిగింది. దానికి ఓకే అని ఆ కంపెనీస్ కూడా అన్నాయి. కానీ కొన్ని రోజుల తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ ఈ టెలికాం కంపెనీస్ దగ్గరకు వచ్చి ఈ కాల్స్ అండ్ మెసేజెస్ ద్వారానే మీరు మనీని జనరేట్ చేయట్లేదు కదా, మీరు ఇంటర్నెట్ ద్వారా కూడా మనీని జనరేట్ చేస్తున్నారు కదా, మరి ఈ ఇంటర్నెట్ చార్జెస్ నుంచి వస్తున్న ఈ మనీలో కూడా మీరు షేర్ ఇవ్వాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ ఈ కంపెనీస్ ని అడిగింది. దానికి ఈ కంపెనీస్ ఏమాత్రం అంగీకరించలేదు. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ 2003 లో కోర్టులో కేసు వేసింది. ఇలా వేసిన తర్వాత ఈ కంపెనీస్ అవుతాయా? వాళ్ళు ఏమాత్రం తగ్గలేదు. ఈ కోర్టు కేసు సుమారుగా 12 years జరిగింది. 12 years తర్వాత 2015 లో కోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా? మీరు ఏదైతే రెవెన్యూ షేర్ ఉందో అది ఇంటర్నెట్ అయినా, కాల్స్ అయినా, లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా అయినా కూడా ఈ అన్నిటిలోని ఈ రెవెన్యూ అనేది ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని చెప్పింది. కానీ ఇక్కడ అసలైన బాంబ్ ఏంటో తెలుసా? ఈ రెవెన్యూ ఇవ్వడం కాదు. మీరు 2003 నుంచి 2015 వరకు ఏదైతే ఇంటర్నెట్ మీద మనీని జనరేట్ చేశారో దాని మొత్తాన్ని యాడ్ చేసి దానిలో రెవెన్యూ ఇవ్వమని అడిగారు. అండ్ అక్కడ తాగలేదు, ఆ మనీకి ఇంట్రెస్ట్ కూడా పే చేయమని చెప్పారు. ఇది మన ఇండియాలో టెలికాం కంపెనీస్ కి ఫస్ట్ బాంబ్. సుప్రీం కోర్టులో వచ్చిన ఈ జడ్జిమెంట్ తర్వాత ఏ కంపెనీస్ కి ఎంతెంత ఫైన్ వచ్చిందో తెలుసా? ఇక్కడ మీరు ఇమేజ్ లో గమనిస్తే ఎయిర్టెల్ కి 45,000 crores, వోడాఫోన్ కి 35, ఐడియా 15 అండ్ బిఎస్ఎన్ఎల్ కి 12,000 crores వచ్చాయి. అండ్ ఇవి కేవలం ప్రిన్సిపల్ మాత్రమే. దానికి ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ టేబుల్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు. ఎయిర్టెల్ కి 20,000, వోడాఫోన్ కి 18,000 అండ్ ఐడియా కి 7,000, బిఎస్ఎన్ఎల్ కి 4,000 crores ఇంట్రెస్ట్ అనేది పడ్డది. సుప్రీం కోర్టు యొక్క ఒక చిన్న జడ్జిమెంట్ ఈ టెలికాం ఇండస్ట్రీస్ మీద ఎంత భారం వేస్తుందో మీకు తెలుస్తుందా? అదే సమయంలో జియో కూడా మన ఇండియాలోకి ఎంటర్ అయింది. ఇలా ఎంటర్ అయిన వెంటనే వీళ్ళేమి ఎక్కువ ప్రైస్ కి ఏం పెట్టలేదు. మొదట్లో 3 to 4 months ఈ జియో అనేది వాళ్ళ ప్రతి
సర్వీసెస్ ని ఫ్రీగా ఇచ్చింది. ఇలా ఫ్రీగా ఇవ్వడంతో ప్రతి ఒక్కరు జియో సిమ్స్ ని తీసుకొని వాడుతుండేవారు. కానీ అసలైన డ్రాబ్యాక్ ఏంటో తెలుసా? సిమ్ ని తీసుకొని వాడేవారు ఓకే, కానీ ఎవరికైతే అప్పటి వరకు ప్రైమరీ సిమ్ ఉంటుందో అంటే మెయిన్ సిమ్, దానిని ఎవరు మార్చేవారు కాదు. జియో సిమ్ ని కేవలం సెకండరీ సిమ్ గానే యూజ్ చేసేవారు, అంతేగాని మెయిన్ సిమ్ గా ఎప్పుడు యూజ్ చేసేవారే కాదు. ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ఏవైతే ఉంటుందో వాటిల్లో ఈ జియో కూడా ఎంటర్ అయింది. ఫైనల్ గా ఇలా 2015 లో సుప్రీం కోర్ట్ ఏజియర్ బాంబ్ ని పేల్చిన తర్వాత వీళ్ళకి మరొక షాక్ తగిలింది. 2015 నుంచి 2016 వరకు ఈ 4G స్పెక్ట్రమ్ ఆక్షన్ కూడా జరిగేది. ఇది వీళ్ళకి మెయిన్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ 4G ఆక్షన్స్ లో ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? ఎయిర్టెల్ 46,000 crores బిడ్ చేస్తే వోడాఫోన్ 30,000 crores ఖర్చు పెట్టింది. అండ్ జియో మాత్రం కేవలం 22,000 crores మాత్రమే ఈ 4G స్పెక్ట్రమ్ లో ఖర్చు పెట్టింది. అదేంటి, ఎప్పటి నుంచో ఉంటున్న ఎయిర్టెల్ అండ్ వోడాఫోనే అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ జియో మాత్రం ఎందుకు కేవలం 22,000 crores మాత్రమే ఖర్చు పెట్టిందని మీకు డౌట్ ఉందా? దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే జియో ఎంటర్ అయింది కేవలం 4G లో మాత్రమే, కానీ ఈ వోడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ ఏవైతే ఉన్నాయో అవి 2G 3G అండ్ 4G లో కూడా వీళ్ళు స్పెక్ట్రమ్ కి డబ్బులు కట్టాలి మన ఇండియన్ గవర్నమెంట్. జియో ఎంటర్ అయింది కేవలం 4G లోనే కాబట్టి వాళ్ళు కేవలం 4G స్పెక్ట్రమ్ మాత్రమే తీసుకున్నారు. సేమ్ అలానే ఈ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఈ 4G స్పెక్ట్రమ్ ఒక్కటే తీసుకుంటే అప్పుడు వరకు వాళ్ళకి ఎవరైతే ఈ 2G అండ్ 3G లో కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్స్ అందరినీ వీళ్ళు కోల్పోతారు. ఆ భయంతో ఈ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా ఈ 2G అండ్ 3G లో కూడా ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ని కడుతూ ఉండేవారు. కానీ ఈ జియోకి మాత్రం అలా లేదు కాబట్టి తక్కువ స్పెక్ట్రమ్ చార్జెస్ ని కడుతూ ఉండేవారు. జియో స్పెక్ట్రమ్ చార్జెస్ అనేది తక్కువగానే కట్టుండొచ్చు, కానీ వీళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి దాదాపుగా 2008 వరకు వీళ్ళు క్యాష్ ని బర్న్ చేస్తూనే ఉండేవారు. ఎందుకంటే ఇండియాలో ఈ జియో అనే ప్రెజెన్స్ ప్రతి ఒక్కరికి రావాలి అని వీళ్ళు మొదట్లో ప్రైజెస్ ని పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చారు. ఫ్రీగా ఇవ్వడంతో ప్రతి ఒక్కరు యూజ్ చేశారు అండ్ ఈ కంపెనీ మీద ఒక నమ్మకాన్ని కూడా ఏర్పరచుకున్నారు. ఇలా ఈ నమ్మకాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఎవరైతే అప్పటి వరకు ఈ జియో సిమ్ ని సెకండరీ సిమ్ గా యూజ్ చేశారో దానిని ప్రైమరీగా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. మరికొంతమంది ఎవరికైతే ఇతర కంపెనీలో సిమ్స్ ఉంటాయో వాటిని జియోకి పోర్ట్ కూడా చేశారు. ఇలా 2015 లో ఏజియర్ డ్యూస్ నుంచి ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ వరకు అండ్ ఫైనల్ గా ఈ జియో ఎంట్రీతో కూడా మన ఇండియాలో చాలా టెలికాం కంపెనీస్ ఎన్నో నష్టాలను చూసి క్లోజ్ అయిపోయాయి. కానీ ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ బిజినెస్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఈ మూడు కాకుండా వీళ్ళకి మెయిన్ అసలైన ప్రాబ్లం ఏంటో తెలుసా? 2000 లో వచ్చిన మరొక బాంబ్ మళ్ళీ ఈసారి సుప్రీం కోర్ట్ నుంచే. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందో తెలుసా? మొదట్లో 2003 లో మీకు మెసేజెస్ అండ్ కాల్స్ వస్తాయో దానికి రెవెన్యూ షేర్ ఇవ్వండి అని చెప్పింది. తర్వాత ఈ రెండింటితో పాటు మీరు ఏదైతే ఇంటర్నెట్ ద్వారా మనీని ఎర్న్ చేస్తున్నారో దానికి కూడా రెవెన్యూ షేర్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ 2019 లో ఈ సుప్రీం కోర్ట్ మరొక తీర్పుని ఇచ్చింది. అదేంటో తెలుసా? మీరు కేవలం ఈ ఇంటర్నెట్ ద్వారా కాల్స్ ద్వారా అండ్ మెసేజెస్ ద్వారా మీరు మనీని జనరేట్ చేయట్లేదు కదా, మీరు ఏవైతే ఇతర ఇన్కమ్స్ వస్తున్నాయో లైక్ మీరు ఒక ల్యాండ్ కొని ఆ ల్యాండ్ ని మరొకరికి అమ్మారనుకోండి, దాంట్లో కూడా మీకు ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా, ఆ ప్రాఫిట్స్ లో కూడా మాకు షేర్ ఇవ్వండి అని చెప్పింది. అది ఎలా అవుతుంది? అలా షేర్ ఇవ్వడం ఒక్కటే కాదు, 2003 నుంచి 2019 వరకు మీకు ఏవేవైతే ఇతర ఇన్కమ్స్ ఉన్నాయో వాటిల్లో రెవెన్యూ షేర్ ని ఇవ్వండి అని చెప్పింది. అసలు మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పిన తీర్పు న్యాయమేనా? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా 2019 లో వీళ్ళ రెవెన్యూ షేర్ రిలేటెడ్ గా సుప్రీం కోర్ట్ ఒక తీర్పుని ఇచ్చిన తర్వాత ఏ కంపెనీస్ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారని చూస్తే వోడాఫోన్ కి 2019 వరకు 1,05,000 crores పెనాల్టీ ఉంటే 2019 తర్వాత 160 కి చేరింది. అలానే ఎయిర్టెల్ అండ్ జియో కూడా. జియోకి తక్కువగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ని స్టార్ట్ చేసింది 2015 లో కాబట్టి. అండ్ ఇదేం చూసారు, సుప్రీం కోర్ట్ నుంచి ఇన్ని ఎఫెక్ట్స్ అవడం వల్ల వాళ్ళ సర్వీసెస్ ను కూడా సరిగ్గా ఇవ్వలేకపోవడంతో వోడాఫోన్ ఐడియాకి ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళందరూ జియోకి పోర్ట్ అయిపోయారు. ఈ డేటాని గమనిస్తే 2019 ఆ ఒక్క ఇయర్ లోనే వోడాఫోన్ ఐడియాకి 100 మిలియన్ యూజర్స్ అనే వాళ్ళు తగ్గిపోయారు. అదే 1 ఇయర్ లో జియోకి 88 మిలియన్ కస్టమర్స్ యాడ్ అయ్యారు. ఇలా ఈ వోడాఫోన్ కి ఈ కస్టమర్ బేస్ మొత్తం పోయిన తర్వాత మన ఇండియాలో ఉన్న టాప్ టెలికాం కంపెనీస్ ఎవరో తెలుసా? ఎయిర్టెల్ అండ్ జియో. ఇప్పుడు 2016 లో ఉన్న మార్కెట్ షేర్ ప్రకారం జియోకి 41% ఆఫ్ మార్కెట్ షేర్ ఉంటే ఎయిర్టెల్ కి 29% ఉంది. అంటే మన ఇండియాలో ఉన్న ఓవరాల్ టెలికాం బిజినెస్ లో దాదాపుగా 70% ఆఫ్ మార్కెట్ ని రూల్ చేస్తున్న కంపెనీస్ ఏవి అంటే ఈ రెండు అని చెప్పొచ్చు. అప్పుడు అసలైన హీరో ఎంటర్ అయ్యాడు, సిసిఐ. సిసిఐ అంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏం చెప్పిందో తెలుసా? మన ఇండియాలో ఈ టెలికాం సెగ్మెంట్ లో కేవలం 2 కంపెనీస్ మాత్రమే ఉండకూడదు. డియోపలిగా ఉంటే వాళ్ళ ధరల్ని అమాంతంగా పెంచేస్తారు. మన ఇండియాలో ఉన్న ప్రజలకి ఒక ఫెయిర్ బిజినెస్ ఉండాలి. ఇద్దరే ఉంటే అది ఫెయిర్ బిజినెస్ అవ్వదు అని ముందుకు వచ్చి చెప్పింది. ఆ టైంలో వోడాఫోన్ ఐడియా ఎన్నో నష్టాలను చూస్తుంది. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చి సరే మిమ్మల్ని మేము అంత ఇబ్బంది పెట్టం, మీకు ఇంత లోన్ ఉంది కదా, ఈ లోన్ మొత్తాన్ని మీరు పే చేయలేరు, కొంత మనీని మేము క్లియర్ చేస్తున్నాం, మీ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ లో నాకు 49% వాటా ఇచ్చేయండి అని చెప్పింది. దానికి కూడా వోడాఫోన్ ఐడియా ఓకే అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ కి ఆ వాటాని ఇచ్చేసింది. అంటే లాజిక్ గా చెప్పాలి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఈ వోడాఫోన్ ఐడియాని రన్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మరొక హీరో ఉన్నాడు కదా మన ఇండియాలో,
బిఎస్ఎన్ఎల్ ఆ కంపెనీ గురించి మాట్లాడుకుందామా. 2008 లో బిఎస్ఎన్ఎల్ కి దాదాపుగా 150 మిలియన్ యూజర్స్ ఉన్నారు, అంటే 60% ఆఫ్ మార్కెట్ షేర్. అదే 2023 కి 45 మిలియన్ యూజర్స్, అంటే జస్ట్ 3.8% మార్కెట్ షేర్. ఎయిర్టెల్ అండ్ జియో లాభాల్లో బానే ఉన్నాయి. గవర్నమెంట్ కి చెందిన వోడాఫోన్ ఐడియా లాస్ అయింది, బిఎస్ఎన్ఎల్ కూడా లాస్ లో ఉంది. ఇప్పుడు అసలైన ఈ హీరో ఒకళ్ళు వచ్చి మన ఇండియాలో ఉన్న ఈ జియో అండ్ ఎయిర్టెల్ ఏదైతే ఉందో దానిని ఎలాగైనా క్లోజ్ చేయాలి అని ఎంటర్ అవుదామని అనుకుంటున్నాడు, అదే స్టార్లింక్. కానీ ఈ స్టార్లింక్ ని మన ఇండియన్ గవర్నమెంట్ రాణిస్తుందా లేదా అనేది చాలా డౌట్ గా ఉంది. ఎందుకంటే ఈ స్టార్లింక్ టవర్స్ నుంచి మన ఫోన్ కి సిగ్నల్స్ రావు, డైరెక్ట్ గా శాటిలైట్స్ నుంచి మన ఫోన్ కి సిగ్నల్స్ వస్తాయి. కాబట్టి ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ అనేది ఈ స్టార్లింక్ కంపెనీ పే చేయదు. సో ఈ స్టార్లింక్ రావడం వల్ల మన ఇండియన్ గవర్నమెంట్ కి లాస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఈ టేబుల్ మీద చూస్తే ఏ ఫ్యాక్టర్స్ వల్ల మన ఇండియాకి లాస్ వస్తుందని చూస్తే జియో అండ్ ఎయిర్టెల్ మన ఇండియాలో 95% ఆఫ్ ఏరియాస్ ని కవర్ చేస్తే స్టార్లింక్ మాత్రం 100% కవర్ చేస్తుంది. మన ఇండియాలో ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా ఈ స్టార్లింక్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టార్లింక్ రావడం వల్ల ఈ స్పెక్ట్రమ్ చార్జెస్ ఏదైతే ఇయర్లీ 80,000 crores పే చేస్తున్నారో ఈ జియో అండ్ ఎయిర్టెల్, అది ఈ స్టార్లింక్ ఏ మాత్రం పే చేయదు. అండ్ ఏజిఆర్ ట్యాక్స్ ఏదైతే 18% కడుతుందో అది ఈ స్టార్లింక్ కూడా కట్ చేయదు. సో ఈ స్టార్లింక్ రావడం వల్ల ఈ జియో అండ్ ఎయిర్టెల్ కే కాదు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని వేల కోట్లు లాస్ అవుతున్నారు. కాబట్టి స్టార్లింక్ మన ఇండియాలోకి ఎంటర్ అవుతుందా లేదనేది అది క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు 4G తర్వాత 5G వచ్చింది కదా, దానికి ఈ టెలికాం కంపెనీస్ ఎంతెంత మనీని స్పెండ్ చేస్తున్నాయో చూద్దామా. ఈ టేబుల్ లో గమనిస్తే ఎవరెవరు ఎంతెంత 5G రిలేటెడ్ గా ఎంత బిడ్ చేస్తున్నారో చూడండి. ఈ జియో మాత్రం చాలా అగ్రెసివ్ గా ఈ 5G లోకి ఎంటర్ అవడం కోసం స్పెక్ట్రమ్ చార్జెస్ ని పే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇంతవరకు చూశారు కదా, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా? అనిపిస్తే ఒక్క లైక్ చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పండి, 2015 వరకు మన ఇండియాలో చాలా టెలికాం కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఎవరి వల్ల అయి ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కామెంట్ చేయండి. మన ఇండియన్ గవర్నమెంట్ ఏవైతే కోర్టులో కేసు వేసి మాకు ఏజిఆర్ డ్యూస్ కావాలి అని, అండ్ దానితో పాటు దానిపై ఇంట్రెస్ట్ కూడా కావాలి అని చెప్పింది కదా, దానితో చాలా టెలికాం కంపెనీస్ కి లాసెస్ వచ్చాయి. తర్వాత స్పెక్ట్రమ్ చార్జెస్ అని తీసుకొచ్చింది, దానితో మరికొన్ని కంపెనీస్ కి లాసెస్ వచ్చి క్లోజ్ అయ్యాయి. అండ్ ఫైనల్ గా జియో ఎంటర్ అవడంతో ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్ ని ఇవ్వడంతో మిగిలిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోయాయి. మేబీ జియో వల్ల కొన్ని కంపెనీస్ క్లోజ్ అయ్యి ఉండొచ్చు, కానీ జియో వల్ల మాత్రమే కాదు. అలాగని జియో సక్సెస్ అవడానికి వాళ్ళ టైమింగ్ ఒకటే కాదు, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా. వాళ్ళ మార్కెట్ స్ట్రాటజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాని గురించి కూడా మీకు తెలుసుకోవాలని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆ వీడియోని మీ ముందుకు ఖచ్చితంగా తీసుకువస్తాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఎయిర్టెల్ అండ్ జియో అసలైన కాంపిటీటర్సా కాదంటే అసలైన విలన్ ఎవరు? మీకే వదిలేస్తున్నాం.